ఎస్ఆర్హెచ్ లాస్ట్ సారి 8వ ప్లేస్లో మిగిలిపోయింది. కాటరమ్మ కొడుకులు చాలా డిసప్పాయింట్ చేశారు. కానీ ఈసారి రంగంలో ప్రీ ప్లాన్గా దిగినట్లు అనిపిస్తుంది. ఇషాన్ని క్లాసన్ని కూడా వదిలేయలేదు, రిటర్న్ చేసుకున్నారు. 2024లో ఒక్కడుగు దూరంతో మనం కప్పు మిస్ అయ్యాం. కానీ 2026లో ఎలాగైనా సరే కప్పు కొట్టాలని కోరుకుందాం. ముందుగా ప్లేయింగ్ 11 చూద్దాం. ఖాళీగా ఉన్న స్లాట్స్ని యాక్షన్లో ఏ ప్లేయర్తో ఫిల్ చేస్తే బాగుంటుందో కూడా మాట్లాడుకుందాం. నంబర్ 1 ట్రావిస్ హెడ్, నంబర్ 2 అభిషేక్ శర్మ, నంబర్ 3 ఇషాన్ కిషన్, నంబర్ 4 ఎన్రిచ్ క్లాసన్, నంబర్ 5 నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 6 అనికేత్ వర్మ, నంబర్ 7లో సరైన ఫినిషర్ లేడు, నంబర్ 8 ప్యాట్ కమిన్స్, నంబర్ 9 హర్షల్ పటేల్, నంబర్ 10 ఉనద్ కట్, నంబర్ 11లో సరైన బౌలర్ లేడు. వాళ్ళకు ఒక ఫారెన్ స్లాట్ ఖాళీ ఉంది కాబట్టి నంబర్ 7 కోసం ఫారెన్ ప్లేయర్ కోసం వెళ్తే చాలా బెటర్. బెస్ట్ ఆప్షన్ క్యామరన్ గ్రీన్. వాళ్ళు కళ్ళు మూసుకొని కొనేయాలి. అటు బౌలింగ్ చేయగలడు, ఇటు బ్యాటింగ్ ఆడగలడు. ఒకవేళ ఎక్కువ ప్రైజ్కి వెళ్తే సెకండ్ ఆప్షన్ కింద జాస్ ఇంగ్లీష్, మ్యాక్స్వెల్, లియామ్ లింగ్స్టన్ వీళ్ళలో ఒక్కనైనా కొనాలి. అలానే నెంబర్ 11 కోసం వెళ్తే ఇండియన్ స్పిన్నర్ని కొనాలి. ఖచ్చితంగా రవి బిష్ణోయ్ని కొనాలి. రవి బిష్ణోయ్కి తోడుగా విఘ్నేష్ పుత్తూర్ని కొనాలి. రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్, ఇద్దరు బడ్జెట్లోనే దొరుకుతారు. ఇప్పుడు బెస్ట్ ప్లేయింగ్ 11 చూసుకుంటే నంబర్ 1 ట్రావిస్ హెడ్, నంబర్ 2 అభిషేక్ శర్మ, నంబర్ 3 ఇషాన్ కిషన్, నంబర్ 4 ఎన్రిచ్ క్లాసన్, నంబర్ 5 నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 6 అనికేత్ వర్మ, నంబర్ 7 క్యామరన్ గ్రీన్ లేదా జోస్ ఇంగ్లీష్, నంబర్ 8 ప్యాట్ కమిన్స్, నంబర్ 9 హర్షల్ పటేల్, నంబర్ 10 రవి బిష్ణోయ్. ఇంపాక్ట్ ప్లేయర్ కింద విఘ్నేష్ పుత్తూర్ ఆడతాడు. మరి మీరు కింద కామెంట్ చేయండి ఏ ప్లేయింగ్ 11తో వెళ్తే వాళ్ళు కప్పు కొడతారని. రాజస్థాన్ రాయల్స్ వీళ్ళు ట్రేడ్ చేసుకున్న ప్లేయర్స్ని అలానే రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్తో ప్లేయింగ్ 11 రెడీ చేద్దాం. ఎక్కడైతే ఖాళీ స్లాట్స్ ఉన్నాయో అక్కడ ఏ ప్లేయర్ని యాక్షన్లో కొంటే బాగుంటుందో కూడా మాట్లాడుకుందాం. ముందుగా వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే నంబర్ 1 యశస్వి జైస్వాల్, నంబర్ 2 వైభవ్ సూర్యవంశీ, నంబర్ 3 శామ్ కరణ్, నంబర్ 4 రియాన్ పరాగ్, నంబర్ 5 ధ్రువ్ జురేల్, నంబర్ 6 రవీంద్ర జడేజా, నంబర్ 7 హిట్మయర్, నంబర్ 8 డినోవన్ పరైరా, నంబర్ 9 ఆర్చర్, నంబర్ 10 తుషార్ దేశపాండే, నంబర్ 11లో సరైన స్పిన్నర్ కనపడడం లేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మ ఆడతాడు. వాళ్ళకి ఇండియన్ స్పిన్నర్ కావాలి. రవీంద్ర జడేజాకి కాంబినేషన్గా దానికి తగ్గ బౌలర్ ఆక్షన్లు ఎవరున్నారంటే రవి బిష్ణోయ్. రవి బిష్ణోయ్ని ఖచ్చితంగా కొనాలి. ఎందుకంటే జడేజా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, రవి బిష్ణోయ్ రైట్ ఆర్మ్ బౌలర్. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ సెట్ అవుతుంది. అలానే నంబర్ 8లో డివన్ పెరేరా వద్దనుకుంటే లియామ్ లింగ్స్టన్ కోసం వెళ్ళాలి. ఇప్పుడు ఐపీఎల్ 2026కి బెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం. నంబర్ 1 యశస్వి జైస్వాల్, నంబర్ 2 వైభవ్ సూర్యవంశీ, నంబర్ 3 శామ్ కరణ్, నంబర్ 4 రియాన్ పరాగ్, నంబర్ 5 ధ్రువ్ జురేల్, నంబర్ 6 రవీంద్ర జడేజా, నంబర్ 7 హిట్మయర్, నంబర్ 8 లియామ్ లింగ్స్టన్ లేదా డినోవన్ పరైరా, నంబర్ 9 జోఫ్రా ఆర్చర్, నంబర్ 10 తుషార్ దేశపాండే, నంబర్ 11 రవి బిష్ణోయ్. ఇంపాక్ట్ ప్లేయర్ కింద సందీప్ శర్మ ఆడతాడు. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అగ్రెసివ్గా ఆడినప్పటికీ నంబర్ 3లో శామ్ కరణ్ చూసుకొని ఆడతాడు. నంబర్ 4లో రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తారు. నంబర్ 6లో వచ్చి రవీంద్ర జడేజా, హిట్మయర్, లియామ్ లింగ్స్టన్ లాస్ట్ ఓవర్ వరకు ఫినిషింగ్ చేయగలరు. బౌలింగ్ విషయానికి వస్తే తుషార్ దేశపాండే, శామ్ కరణ్ పవర్ ప్లేలో వేయగలరు. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ డెత్ ఓవర్స్లో వేస్తారు. స్పిన్ విషయానికి వస్తే రవి బిష్ణోయ్, లియామ్ లింగ్స్టన్, రవీంద్ర జడేజా ముగ్గురు కాంబినేషన్ భలే సెట్ అవుతుంది. మరి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఏ టీంతో వస్తే సెకండ్ సారి కప్పు కొట్టే అవకాశం ఉందో మీరు కింద కామెంట్ చేయండి. మన వీడియో చూస్తున్నారని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.